ఏ కలర్ లో ఉందో ఆ కలర్ లో మీరు వేసి అన్న చూడండి, అబ్జర్వ్ చేయండి. అందులో మనం ఓన్లీ కోఆర్డినేటర్ గా ఉంటాం అంతే, మనం ఇన్వాల్వ్ అవ్వం. ఇప్పుడు ఆ స్టూడెంట్స్ కరెక్ట్ చేశారా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. మీరే చూడండి సార్, కొంచెం ఇప్పుడు ఏం పడుతుందండి? 10 ఏ కలర్లో ఉంది అంటే ఈ స్టూడెంట్ వాళ్ళకి తెలుస్తుంది ఎవరు ఏదైనా కరెక్ట్ గానే చేశారు. నెక్స్ట్ చూడండి, ఏది పడుతుందండి? అది ఏ కలర్ లో ఉండాలండి? అంటే ఈ స్టూడెంట్ మనకి ఆన్ చేసినట్లే. మళ్ళీ ఆ స్టూడెంట్ మనం ఏం చేయాలండి? అవగాహన కల్పించాలి. ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారు. ఏంటి పెద్ద సున్నా ఉన్నది కిందకు ఉండాలి, ఆ చిన్నది ఉన్నది పైకి ఉండాలి. సార్ చూడండి సరిగ్గా ఓకే సార్. ఆ కన్ఫ్యూజన్ అవ్వకుండా ఉండడానికి యాక్చువల్ గా ఏ కలర్ రాయాలో చూడండి, మాకు దీనికి ఇస్తాడు. ఆ తర్వాత ఇది కూడా మనకి ఇచ్చాడు కింద, అది గమనించాలండి పిల్లవాడు. చూడండి, ఆ తర్వాత ఇది కూడా గమనిస్తే అంటే లెవెల్ టూవర్డ్ కొద్దిగా అర్థం చేసుకోవాలి. లెవెల్ 1 కాబట్టి మ్యాథ్స్ అనేది కన్ఫ్యూజ్ అవుతాడు. మంచి పాయింట్ అండి. ఇక్కడ మనం తప్పులు చేయాలి, కొన్ని తప్పులు చేయాలి. మనం తప్పు చేయడం వల్ల ఒక విషయం తెలిసింది. చూడండి, 8 ఎప్పుడు కూడా కింద పెద్ద సర్కిల్ అండి, పైన కొంచెం చిన్న సర్కిల్ లో ఉంటుంది. సో ఈ విద్యార్థి రాంగ్ చేశారన్నమాట. విద్యార్థి రాంగ్ చేసినప్పుడు ఆ విద్యార్థి మనం మళ్ళీ అవగాహన కల్పించాలి, వదిలేయకూడదు. ఇది ఎవరు చేశారు కదా? ఓకే, వెరీ గుడ్ అన్నా. ఎయిట్ అనేది ఎప్పుడు కూడా కిందన పెద్ద సున్నాలా ఉండాలి, పైన చిన్న సున్నాలా ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు వీటిలో ఏది పెద్దగా చూడు, ఏది అది ఎంతనన్నది? ఏ కలర్ లో ఉందనన్నా? బ్లూ కలర్ లో వేసినన్నా. ఓకే, సో ఆ విధంగా ఈ విధంగా మనము ఏ యాక్టివిటీ చేశారు సార్? యూడు. ఇదేం చేశారు సార్ ఇప్పుడు పిల్లలు? యూడు చేశారు. ఐడు ఫస్ట్ నేను చేశాను, వీడు వాళ్ళు మేము కరెక్ట్ చేసాం, విద్యార్థులు నేను కరెక్ట్ చేసాం. యూడు ఓన్లీ స్టూడెంట్స్ చేశారు. లాస్ట్ లో ఏముంది సార్? రివ్యూ. ఏంటి సార్ లాస్ట్ లో ఏముంది? రివ్యూ. అసెస్మెంట్ ఏంటండి? మనం మళ్ళీ అవగాహన కల్పించాలి. ఇదంతా కూడా నాన్న అందరూ బాగానే చేశారు.